ఏ మాటకు ఆ మాట అనుకుందాం. ఇవాళ ఉన్న రాజకీయ నాయకులు కేసీఆర్ ఇస్ డిఫరెంట్, గుడ్ ఆర్ బ్యాడ్ ఏమైనా ఉండొచ్చు కాక, అతను తెలంగాణ ఉద్యమాన్ని అధ్యయనం చేసి సమాజాన్ని అధ్యయనం చేసి వచ్చినవారు. తెలంగాణకు 10 ఏళ్లలో ఆయన ఎంతైతే క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఉన్నదో, సంపద సృష్టి ఉన్నదో, భవిష్యత్ తరాల దృష్టి ఉన్నదో, అప్పులు కూడా అట్లే ఇచ్చిండు అని శ్వేతపత్రం ఆర్థిక వ్యవస్థ మీద, విద్యుత్ మీద, పౌర సరఫరాల మీద, ఇరిగేషన్ మీద ఇవన్నీ వచ్చినాయి. వీటిని ఎట్లా అర్థం చేసుకోవాలి? అంటే ఒకటి, తెలంగాణని సింపుల్గా రాజకీయ పరంగా అర్థం చేసుకుంటే ఈ ప్రభుత్వానికైనా కూడా నష్టమే. తెలంగాణని ఒక పునర్వికాస దశలో ఉన్నటువంటి రాష్ట్రంగా, ఒక పునర్నిర్మాణ దశలో ఉన్నటువంటి రాష్ట్రంగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే నేను ప్రత్యక్షంగా చూసినాను కాబట్టి. తెలంగాణ రాష్ట్రం వచ్చి కొత్త రాష్ట్రంలోకి కొత్త సెక్రటేరియట్కి పోయినప్పుడు ఒక పాడుబడ్డ బూత్ బంగ్లాలో ఉన్నట్టుగా, దానిలోకి పోయినట్టుగా అదే కాదు, నేను పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా పోయినా. అంటే వ్యవస్థలు పూర్తిగా ధ్వంసమై, శిథిలమై, లేదా విరిగిపోయి ఉన్నటువంటి దశ నుంచి మనం స్టార్ట్ అయినాం. మనకి రాష్ట్రం విడిపోయిన తర్వాత స్ట్రక్చర్స్ అన్ని కుప్పగూలిపోయినటువంటి రాష్ట్రం. ఉద్యమం వరుసగా ఉద్యమం నడిచింది కదా. మనం ఉద్యమంలోంచి పోయిన వాళ్ళము. అప్పటి వరకేమో సిస్టమేటిక్ అడ్మినిస్ట్రేషన్ అనేది ఆంధ్ర వాళ్ళు పట్టుకుపోయినారు. అధికారులు కూడా విభజన అయిపోయింది. ఎవరిని ఫైనాన్స్లో పెట్టాలో, ఎవరిని ఇరిగేషన్లో పెట్టాలో, ఎవరిని సోషల్ వెల్ఫేర్లో పెట్టాలో కూడా తెలియనటువంటి దశ. ఎందుకంటే ఆఫీసర్లు చాలా ఫ్రాక్చర్డ్ అంటాం కదా, వాళ్ళు అల్లకెళ్ళి సగం బీక్కపోయి ఇప్పుడు పంచుకోరా అన్నప్పుడు ఎట్లుంటుంది అంటే, భూమిని పంచుకోవడం వేరు, నాటేసినాక నీది నువ్వు బీక్కొని పో, వాంది బీక్కు అట్లాంటి వాతావరణంలోకి వెళ్ళి పోయినాం. ఆడికి పోయిన తర్వాత నిజంగా కూడా ఒక 5 ఏళ్లలో ఈ పునర్వికాస కార్యక్రమం, సరే అది స్పెల్డ్ అవుట్ ప్రోగ్రామా అంటే ముందే నిర్వచించి చేసినారా, లేదా కేసీఆర్ తనకి ఇష్టం వచ్చినట్టు చేసుకున్నాడా, దట్ ఈస్ డిఫరెంట్. కానీ ప్రభుత్వము ఈ పునర్వికాస దశలో భాగంగా ఒక 3-4 అంశాలని ప్రాధాన్యత కలిగినటువంటి అంశాలాగా పెట్టుకున్నాం. దానిలో అగ్రికల్చర్ ఒకటి. అగ్రికల్చర్ అనే దాన్ని పునర్వికాస దశకు తీసుకొస్తే తప్ప మనం చేయలేము. సరే, ఈ పునర్వికాస దశ అనేటువంటిది చాలా పెద్ద పదం కాబట్టి ఈ రీఆర్గనైజేషన్ ఎట్లా చేయాలి అంటే, ఫస్ట్ ఇన్వెంటింగ్ తెలంగాణ. అసలు తెలంగాణ ఏంటిది అనేది నీకు అర్థం కావాలి. తెలంగాణ ఏంటిది అని అన్నప్పుడు నీళ్ళు, సరే నీళ్ళు, నిధులు, నియామకాలు అది కరెక్ట్ స్లోగన్, అది వేరే సంగతి. కానీ వ్యవసాయము, అగ్రికల్చర్ అనేది చాలా ప్రధానమైనటువంటిది అప్పటి ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రాధాన్యతలు ఒకటి. ఈ అగ్రికల్చర్ని అభివృద్ధి చేయడంలో భాగంగానే మిషన్ కాకతీయ అనేటువంటి ప్రోగ్రాం తీసుకున్నారు. తర్వాత కాళేశ్వరమా, లేకపోతే ఇంకోట, లేకపోతే జూరాలన, అదే మన ఈ గోదావరి కృష్ణ ప్రాజెక్టులు తీసుకున్నారు. దాని ఫలితము మనకు 5 సంవత్సరాలలో ఒక 3 రెట్ల వరిధాన్యంలో కానీ, మొక్కజొన్న ఉత్పత్తిలో కానీ, లేదా మిగతా వ్యవసాయ రంగంలో వచ్చినటువంటి వికాసంలో కానీ మనకు కనబడుతుంది. కేవలం దీనివల్లనే కాదు, నేను పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి వచ్చినాను కాబట్టి తెలంగాణలో భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనట్టుగా వ్యవసాయ విస్తరణ అభివృద్ధి అనేటువంటిది జరిగింది. వ్యవసాయ విస్తరణ అధికారులు, అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ అనే పోస్టులను క్రియేట్ చేసి ప్రతి 4000 ఎకరాలకు ఒక ఆఫీసర్ ఉండేటట్టుగా, కొన్నిసార్లు ఒక పెద్ద విలేజ్లో 2-3 ఆఫీసర్లు ఉండేటట్టుగా ఒక 2200 మంది, 2000 పైచిలకు అగ్రికల్చర్ ఆఫీసర్స్ని పెట్టుకోవడం జరిగింది. అట్లే వెటర్నరీ ఆఫీసర్స్ అంటే పశుపోషణ, వ్యవసాయము, దానికి అనుబంధంగా నీటిపారుదల, దానికి అనుబంధంగా మత్స్య పరిశ్రమ, దానికి అనుబంధంగా మిగతా పశుసంవర్ధక వ్యవహారాలు. ఇది గ్రామీణ వికాసానికి దోహదపడుతుందని బహుశా అప్పటి ప్రభుత్వం భావించుండొచ్చు. దాన్ని ఒక ప్రాధాన్యతగా ఖచ్చితంగా గుర్తించిందని చెప్పుకోవాలి. రెండవ ప్రాధాన్యత సమానమైనటువంటి రీతిలో నగరాల అభివృద్ధి, పారిశ్రామిక అభివృద్ధి, ఐటీ ఇతర రంగాల్లో ఉన్నటువంటి అభివృద్ధి. ఈ 3 అంశాలని కూడా వితిన్ 6 మంత్స్లోనే ఒక పారిశ్రామిక విధానాన్ని పెట్టుకోవడం జరిగింది. సరే, దానిలో లోపాలు ఉన్నాయా లేవా, సమీక్షించవచ్చా అది వేరే చర్చ. బట్ ఒక సింగిల్ విండో పద్ధతిలో పరిశ్రమలను ఆకర్షించాలనుకున్నారు రకరకాలైనటువంటి. సరే, ఆయా రంగాలలో కూడా ఇవాళ ఇవన్నీ కలిస్తేనే మన ఎస్జిడిపి కానీ, ఇంకొకటి కానీ, లేకపోతే మనకు ఉన్నటువంటి ఇది కానీ ఇవన్నీ పెరిగి తెలంగాణ అనేటువంటిది ఒక సంపన్న రాష్ట్రం లాగా. సంపన్న రాష్ట్రం అంటే అప్పులు లేని రాష్ట్రం కాదు.
మీరు ఇందాక అప్పులకు సంబంధించింది. ఈ మొత్తం రీకన్స్ట్రక్షన్లో ప్రాసెస్లో భాగంగా కొన్నిసార్లు కొంత బయట నుంచి అప్పులు తీసుకొచ్చి ఉండొచ్చు, లేదా కొన్నిసార్లు మిగతా రకాలుగా అప్పులు తీసుకుని ఉండొచ్చు. డెఫినెట్గా అప్పు జరిగిన మాట వాస్తవం. ఈ అప్పు అనేటువంటిది పరిమితికి లోబడి జరిగిందా, ఈ అప్పు అనేది పునర్నిర్మాణానికి జరిగిందా, ఈ అప్పు అనేటువంటిది ఏదైనా అసెట్ క్రియేషన్కి జరిగిందా, లేదు ఈ అప్పు అనేది దుబారా జరిగిందా, అది మాత్రమే చర్చనీయాంశం కావాలి. ఇక్కడ జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసిండు ప్రస్తుత గవర్నమెంట్. విద్యుత్ రంగంలో ఛత్తీస్గఢ్ నుంచి అంత ఎక్కువ ధరకు ఎందుకు కొనవలసి వచ్చింది? యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ఆ భూసేకరణ విషయంలోనూ యంత్రాల కొనుగోలు విషయంలోనూ గందరగోళం ఉన్నదని ఒక ఎంక్వైరీ జరిగింది. ఇరిగేషన్లో అంత అదనపు టీఎంసీ ఎందుకు అనేది అంటే నేను నిజంగా కూడా అంటే ఇవి 10 ఏళ్లలో వచ్చిన ఒకనొక మార్పు కదా. అంటే ఒకటి నేను ఎప్పుడైనా సరే ఇది నేను ముందు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాను. ఎందుకు అంటే కేవలం ఒక ముఠాల మాదిరిగా నువ్వు తిన్నావు, ఇది తిన్నాడు, వాడు తిన్నా, ఇవి అనకుండా అనేకాడికని ఇవాళ జ్యుడిషియల్ ఎంక్వైరీ లేదా అటువంటి ఎంక్వైరీ చేయడం అనేటువంటి మంచి పరిణామం. ఎందుకంటే ఒక రిటైర్డ్ జడ్జిలతోటి 2 ఎంక్వైరీ కమిషన్లను వేసినారు. మేడిగడ్డ ఓవరాల్గా కాళేశ్వరంలో జరిగినటువంటి ఖర్చు, దానివల్ల జరిగినటువంటి ప్రయోజనము, ఇవన్నీ ఆ కమిటీ బహుశా దాని పరిధిలోకి వస్తాయని నేను అనుకుంటున్నాను. మంచిది. రెండవది పవర్ పర్చేజెస్లో జరిగినటువంటి, ఎందుకంటే మనం చాలా డెఫిసిట్ పవర్ నుంచి వచ్చినాం, సర్ప్లస్ పవర్కి వచ్చినాం. ఇప్పుడు యాదాద్రిను మీరు చెప్పినటువంటి 2 కనుక ప్లాంట్స్ వస్తే మనకి అదనపు విద్యుత్ అనేది ఉంటుంది, కొనడం తగ్గుతుంది. ఇది కూడా మంచి పని. ఎందుకంటున్నానంటే అనేక ఆరోపణలు శాసనసభ వేదికగా జరిగినాయి. శాసనసభ వేదికగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, జగదీశ్వర్ రెడ్డి ఇద్దరు ఒకటే జిల్లా వాళ్ళు, వాళ్ళ వ్యక్తిగత ఇవన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని మనం ఆలోచించాలి. అంటే ఈ ఆరోపణలు పార్టీల పరంగా ఎమ్మెల్యేల పరంగా జరుగుతున్నటువంటి ప్రాసెస్లో ఒక మంచి అభినందనీయ నిర్ణయం ఏంటంటే ఒక జ్యుడిషియల్ కమిషన్ వేసినారు. ఆ కమిటీ అన్ని వివరాలు సేకరిస్తుంది. పవర్ ఎందుకు కొనాల్సి వచ్చింది, ఎప్పుడు కొనాల్సి వచ్చింది, అప్పుడున్న రేట్ ఎంత, ఎట్లా సప్లై జరిగింది, ప్రైవేట్గా ఉన్నారా, గవర్నమెంట్ల నుంచి ఉన్నారా, ఎంత కమిషన్ వచ్చింది, ఈ వివరాలన్నీ తెలవాలి కదా. ఇది మంచి పరిణామం అంటున్నా. ఈ 2 జరగడం మంచి పరిణామం. ఇందాక ఒక పోయిన ఇల్లు నుంచి దీని వల్ల ఒక మంచి మహాసౌధంలాగా లేదా అందరిని ఆకర్షిస్తున్నటువంటి ఒక ఇల్లులాగా మార్చడము అనేటువంటిది కొంత అప్పు తేవాల్సి వచ్చి ఉండొచ్చు, లేదా మరమ్మతులకు సంబంధించిన జరిగి ఉండొచ్చు, లేదా మన దగ్గర నుంచి వచ్చినటువంటి ఆదాయంతో జరిగి ఉండొచ్చు. కానీ 10 సంవత్సరాలలో తెలంగాణ సాధించినటువంటి అభివృద్ధి, లేదా తెలంగాణ ఫేస్ లిఫ్ట్ అనేది, ఫేస్ లిఫ్ట్ అభివృద్ధి అంటే మా కాదా కూడా తెలంగాణకు ఉన్నటువంటి ఒక గుర్తింపు అనేటువంటిది మాత్రం ఒక గొప్ప పరిణామం లాగానే భావించవచ్చు, ఒక మంచి పరిణామంలో జరుగుతుంది. ఈ ప్రాసెస్లో అప్పు తేవడం తప్పని ఏ ప్రభుత్వం చెప్పట్లే. FRBM కేంద్ర ప్రభుత్వం అనుమతించిన మేరకు అప్పులు తీసుకొచ్చుకుంటారు. ఈ అప్పులు కనుక ఎక్కడైనా దుబారా జరిగిందా, ఈ అప్పులలో అవినీతి జరిగిందా, ఈ ఆదాయ పంపిణీలో అవినీతి జరిగిందా, ఈ అప్పులు తేవడం వెనక ఇంకేమైనా కుంభకోణాలు జరిగినాయా, ఇవి ఖచ్చితంగా వెలుగులోకి రావాల్సినటువంటి అంశం. ఇప్పుడు వేసినటువంటి 2 కమిషన్లు, ఎందుకంటే ఈ 2 చోట్లనే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా తెలంగాణ వచ్చిన తర్వాత సంక్షేమము అభివృద్ధి అనేటువంటి చెప్తున్నారు. ఈ అభివృద్ధికి సంబంధించి ప్రాజెక్టులు, నీళ్లు, దీనికి సంబంధించిన ఇష్యూలు చెప్తున్నారు. ఇవాళ ప్రాజెక్టుల మీద ఒక కమిటీ వేసినారు. రెండవది ఎలక్ట్రిసిటీ పర్చేజెస్లో జరిగినాయని చెప్తారు. మిగతా అన్నీ కూడా సంక్షేమమే. పెన్షన్లు, దళిత బంధు, రైతు బంధు, ఇవన్నీ అక్కడ అవినీతి జరిగే ఆస్కారం ఉండదు. సో ఈ 10 సంవత్సరాల్లో జరిగిన దానికి ఒక రివ్యూ లాగా ఈ కమిటీ నివేదికలు పనిచేస్తాయి అనుకుంటున్నాం. కాబట్టి అప్పులు చేయడము అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ కూడా సమస్య కాదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా అప్పులు చేయాల్సి వస్తుంది, చేయాల్సిందే, చేస్తున్నారు కూడా. కాబట్టి ఈ అప్పుల్లో అక్రమాలు జరిగినాయా లేదు మాత్రమే తెలుసాలి. అంతమించి అప్పు చేయడము, అభివృద్ధి నిరోధకము, ఇది పావర్టీ కాదు. పావర్టీలోంచి బయటపడడానికే ఇటువంటి అప్పులు చేస్తున్నారు.